బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా 3 బ్యూటిఫుల్ లేడీస్. లెట్స్ వెల్కమ్ దెమ్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమలా జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక స్వరములు చిలక కలమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి బంగారం వాగైనది ఆవాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది భరతనాట్య సంభరిత నర్తనే కూచిపూడిలో దగదిమిత విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వలపు గద మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి పరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమలా జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక స్వరములు చిలక కలమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, our beautiful 3 ladies. What a performance! జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి ఇదే కదా కావాల్సింది మనకి మా కార్తీక్ పౌర్ణమి రోజు. ఏమంటారు ఇంద్రజ గారు? కార్తీక పౌర్ణమి రోజు చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. లేత సిగ్గుల సరిగమలా జాబిలి చాలా మంచి సాంగ్ ఎన్నుకున్నారు అండ్ ముగ్గురు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా దాన్ని పర్ఫామ్ చేశారు. అండ్ చూడ్డానికి కనుల పండగ అంతే. ముగ్గురు హాఫ్ సారీతో ఆ దీపం పెట్టుకుంటూ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు క్లాసికల్ పర్ఫార్మెన్స్ అంటే ఒక సెమీ క్లాసికల్ తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈ రోజుకి మనం తీసుకున్న ఈ కాన్సెప్ట్ కి చాలా చాలా యాప్ట్ అనిపించింది. మాస్టర్ ఎవరు? సుదర్శన్ మాస్టర్ అండ్ గ్రూప్ ప్లీజ్ కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్. చిలక స్వరములు చిలక కలమున చిలక కలదాన
జనరల్ గా కొరియోగ్రాఫర్ కి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, మన వర్షిణి గారు క్లాసికల్ డాన్సర్, సునంతమాల కానివ్వండి, కీర్తి గారు కానివ్వండి, నార్మల్ గా జనరల్ గా చేస్తారు డాన్స్ అయితే, బట్ క్లాసికల్ మీద అంత అవగాహన ఉందా అనేది తెలియదు. వర్షిణి గారికి వాళ్ళ ఇద్దరికి ఎటువంటి తేడా కనిపించకుండా చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ కొరియోగ్రాఫర్. సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ద ఎంట్రీ, ఆ అరేంజ్మెంట్స్ మీరు చేశారు చూడండి, ఆ సెట్ అరేంజ్మెంట్ వాస్ టూ గుడ్. ఒక స్పెషల్ ఒక పర్ఫార్మెన్స్ చూసిన ఒక ఎఫెక్ట్ తీసుకొచ్చేసారు. ఫర్ ద స్పెషల్ డే దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. మొత్తానికి కన్నుల పండుగ జరిగింది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ అండ్ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. హలో రష్మి, ఏంటమ్మా నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? అదంతా ఏం చెప్పకుండా అక్కడ మొత్తం భోజనం సర్దేసుకొని తింటున్నావేంటి? అంటే మేడం కార్తీక్ మాసం అనగానే వన భోజనాలు ఉండాలి కదా. ఊరికే నోటి మాటకే మేడం మేడం అనడం. ఇలాంటి సమయంలో అంతా అమ్మాని పిలవు కదా అక్కడ. రామ్మా. ఓకే రష్మి, ఇప్పుడు మీకు ఒక టెస్ట్. ఇందులో నేను చేసిన ఒక పదార్థం కూడా ఉంది, అదేంటో మీరే కనిపెట్టి చెప్పాలి. రష్మి, మన ప్రొడక్షన్ ఫుడ్ కదా అది? ఇది ప్రొడక్షన్ ది కాదు. మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మార్నింగ్ ఫుడ్ రెడీ చేసి ఒక డిష్ తీసుకొని వచ్చారు. అండ్ ఇంద్రజ మ్యామ్ కూడా తెచ్చారు ఒక డిష్. అందుకే ఈ సెగ్మెంట్ పేరు మన చేతి వంట. సో ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ రష్మికే. ఇప్పుడు ఇందులో ఏ ఐటమ్ నేను చేసింది అని మీరు అనుకుంటున్నారు? లడ్డు. కరెక్ట్. ఎలా కనిపెట్టారు? మీరెంత స్వీట్ గా ఉంటారు, ఆబ్వియస్లీ స్వీట్ తీసుకొని వస్తారు. అందరు ఎలాగో వేస్తారు, నేను కూడా వేసేసా. ఈ బాదాం కేసరి వచ్చి అంజలి గారు తెచ్చారు. అండ్ ఇది వచ్చి పునుగులు కర్రీ. ఇది నాకు తెలుసు, ఎవరో రోహిణి గారు. మేడం పొద్దున్నే లేచి నేనే వేసి తీసుకొచ్చాను. ఈ మంచి మోతిచూర్ లడ్డు వచ్చి మేడం గారు తీసుకొని వచ్చారు. ఈ పచ్చడి ఇది టొమాటో పచ్చడి నాకు తెలుసు. మన యోధా. యోధా. ఈ పులిహోర వచ్చి కీర్తి, కింగ్ ఆఫ్ పులిహోర. ఆ పులిహోరలో ఉన్న పల్లెలు ఎవరో తెలుసా? మన నరేష్. అండ్ గెస్ వాట్, నేనేం తీసుకొని వచ్చా? చుంగిడికాయ కదా ఇది? దొండకాయ. దొండకాయ. ఇది మీరు చేశారా? దొండకాయ ఫ్రై ఫ్రమ్ రష్మి. ఈ ఇండియన్ జంక్ ఫుడ్ వచ్చి మన అంకిత తీసుకొని వచ్చింది. మరి ఈ రైస్ కీర్ సుష్మా గారు. ఓ సూపర్ సూపర్. సేమియా పాయసం వచ్చి మా భావన గారు చేశారు. యా సూపర్ సూపర్. చపాతీ వచ్చి మహతి గారు. అండ్ ఈ ప్లేన్ రైస్ ఉడకపెట్టి ఎవరు తీసుకొని వచ్చారు? సత్య. మరి ఈ సాంబార్ ఉమా గారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా దీనికోసం టైం కేటాయించి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే వండి తీసుకురావడం నిజంగా గ్రేట్. అండ్ ఇంత కష్టపడారు కాబట్టి కష్టపడి తినాలి కదా. రండి రండి. It's a family party. It's a family